ఈరోజు వాక్య అంశం చూస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ అథారిటీ, అధికారం గురించి మాట్లాడుతున్నామండి. దేవుని వాక్యం చెప్తుందండి, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి అధికారం అనుగ్రహించబడింది, సమస్త అధికారం అనుగ్రహించబడింది. మీరు అనొచ్చు అది యేసు ప్రభు అండి, యేసు ప్రభుకి అధికారం మనకు కాదు అధికారం అన్నట్టుగా చాలామంది అపవాది ద్వారంగా భ్రమ పడుతున్నారండి. ఎందుకంటే అపవాది వాడి ఆశ ఏంటంటే హీ వుడ్ నెవర్ వాంట్ యూ టు నో దట్ యూ హ్యావ్ అథారిటీ. అది మీరు తెలుసుకున్న రోజున మొదటి నష్టం ఎవరికి తెలుసా? వాడికే. మీకు అధికారం ఉందని తెలుసుకుంటే వాడు పారిపోవాలి, ఎందుకంటే మీరు అధికారిగా మాట్లాడితే వాడు పారిపోవాలి. ఆ మాటకి విరోధంగా లెగిస్తే రాజ్య మాట వచ్చినప్పుడు రాజ అధికారులుగా రాజ్య మాటను ప్రకటించేటప్పుడు ఎవరైనా ఆ వ్యక్తికి విరోధంగా లెగిస్తే ఆ వ్యక్తి రాజుకు విరోధంగా లేచినట్టుగా. దేవునికి విరోధంగా ఎవరైనా ఏదైనా చేయగలరా? దేవునికి విరోధంగా ఎవరైనా నిలబడగలరా? దేవునికి విరోధంగా ఎవరైనా పోరాడగలరా? అలాగ పోరాడితే ఎవడైనా నిలబడతాడా? నో వే పాసిబుల్. ఈరోజు మనకి ఆ గ్రహింపు లేదు. అపవాది భ్రమపరుస్తున్నాడు. నీకంత అధికారం ఏంటి, నీ మొహానికి అధికారం ఏంటి? ఇలాగే ఒకళ్ళు అన్నారు, నా మొహానికి ఏం అధికారం అండి, నీ మొహం ఏంటి తక్కువ అనుకుంటున్నావా? నువ్వు అద్దంలో చూసుకున్నావు బట్టి నీ మొహం విలువ అనుకుంటున్నావా? ఎవరు రక్తం నీ కొరకు చిందించబడింది, ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టారు, ఎవరి దృష్టిలో ఏ రీతిగా ఉన్నావు నువ్వు, నీ దృష్టిలో నీ విలువ తెలియక నీకు అపవాది చెప్పిన అబద్ధాలు బట్టి నీ పర్స్పెక్టివ్ ఉందేమో కానీ అమూల్యమైన రక్తాన్ని చిందించి ప్రశస్తమైన రక్తాన్ని పెట్టి దేవుడు మనల్ని కొని విడిపించిన తర్వాత ఆయన అధికారాన్ని మనకి ఇచ్చాడనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మనకి కలిగిన అధికార స్థలంలో మాత్రమే మనం చేయగలిగింది సంపూర్ణంగా సాధించగలుగుతాం. ఎక్కడైతే మీకు అధికారం ఉందో అక్కడే మీరు సక్సెస్ఫుల్. ఒక ఉదాహరణకి, మీరు ఒక ఇంట్లో తండ్రి అండి, మీ ఇంట్లో మీరు తండ్రి, లేకపోతే మీ ఇంట్లో మీరు యజమాని, మీరు ఏం మాట్లాడినా చెల్లుతుంది, అవునా కాదా? రెండ్రా అంటే వస్తారు, పోండ్రా అంటే పోతారు, లైట్లు ఆపండి అంటే ఆపుతారు, ఏంటంటే ఇస్తారు. అదే పక్కింట్లోకి వెళ్ళి చేయండి, ఎవడరా నువ్వు పోరా బయటికి అంటాడు. ఎందుకు? వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాట్ బిలాంగ్స్ టు యూ, యూ హ్యావ్ అథారిటీ. ఈరోజు చాలామంది వారి అధికారం ఉన్న స్థలంలో నిలబడతలే, వారు అధికారం ఉన్న స్థలంలో అధికారాన్ని వాడతలే. అధికారం లేని చోట వారు ఎంతో ప్రయాసపడుతున్నారండి. ఎంత ప్రయాసపడినా కార్యం జరగదు కాబట్టి వారు అలసిపోతున్నారు. ఈరోజు చాలామంది వారికి దేవుడు అధికారం అనే చోట అధికారాన్ని చలాయించాలని చూస్తున్నారు, అది కుదరదు. దేవుడు వారికి నిర్ణయించిన దాన్ని వారు ప్రయాసపడి ఎలాగైనా సాధించాలని చూస్తున్నారు, అది ఎప్పటికీ సాధించలేరు. అందుకనే చాలామంది వారి జీవితాల్లో విసిగి వేసారిపోతున్నారండి. అందుకని ఆ ఉద్యోగం చూడండి, నన్ను చంపేస్తుందిరా అంటున్నావు, చంపక ఏం చేస్తుంది? ఇట్ ఈస్ నాట్ యువర్ ఆథరైజేషన్. అది నీ పిలుపు కాదు, అది నీ పని కాదు, ఆ రంగము కాదు దేవుడు నీకు ఇచ్చింది, ఆ విషయంలో కాదు దేవుడు నీకు జయం ఇచ్చింది. దేవుని చిత్తాన్ని కాదని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా సఫలత ఉండదండి. ఈరోజు ఈ వాక్యం వెంటనే మీరు అధికారము కలిగిన వారుగా, ఎక్కడ అధికారం కలిగారో ఎరిగిన వారుగా, దాని తగినట్టుగా జీవించి వారుగా ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. పిరికోలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. పిరికోల్లాగా ఆయన బిడ్డల్ని చేయలేదు. ఆయన రాజ్య వారసులైన తర్వాత అధికారాన్ని ఇచ్చాడంట. యేసు ప్రభు మనకు అధికారాన్ని ఇచ్చాడండి. ఎంతమంది ఇక్కడ యేసు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారో చేతులైతే హల్లెలూయా చెప్తారా? మీ అందరికీ యేసు నామములో అధికారం ఉంది, నమ్ముతున్నారా? మీ అందరికీ యేసు నామములో అధికారం ఉంది. అధికారం అనుగ్రహించబడిన వారు అధికారం కలిగిన వారుగా జీవించాలంట. అధికారం కలిగిన వారు అధికారం కలిగినట్టుగా జీవించకపోతే తప్పు అధికారిది కాదు, మీది. ఈరోజు చాలామంది వారి జీవితాలు వారి ఇష్టం వచ్చినలాగా వాడుకుంటూ, వారి ఇష్టం వచ్చినలాగా జీవిస్తూ, దేవుని అధికారానికి లోబడకుండా దేవునికి విరోధమైన కార్యాలను చేసి వారి జీవితాలను పాడు చేసుకుని, దేవా నా జీవితం పాడైంది, దేవుడు నువ్వు అంటే ఏం చేయలేదే, ఏమి చేయవే, ఏమి జరగదే, లేకపోతే దేవుని దగ్గర ఇంకో నీ జీవితాన్ని తీసుకోపా పాడు చేస్తావు. దేవుడు అంటాడు తప్పు నీది, నాది కాదు. నాట్ మై మ్యానుఫ్యాక్చర్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ యువర్ మెయింటెనెన్స్ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి అధికారము అధికారి ద్వారా అనుగ్రహించబడుతుంది. ద అథారిటీ వర్డ్, ఆథో వర్డ్ లాటిన్లో చూస్తే ఇట్ ఈస్ టు ప్రమోట్. హూ ఇస్ ప్రమోటింగ్? గాడ్ ఇస్ ప్రమోటింగ్. గాడ్ ఇస్ ప్రమోటింగ్. వాట్ ఈస్ హీ ప్రమోటింగ్? ద అథారిటీ దట్ హీ హెస్ గివెన్. The promotion is also the anointing. Anointing attracts, anointing leads, anointing makes things happen, anointing makes you stand at the right place at the right time.
బట్ డూ యూ హ్యావ్ అథారిటీ? బికాస్ వీ ప్రే మచ్ అబౌట్ అనాయింటింగ్. దేవా నన్ను అభిషేకించు అని ప్రార్థన చేస్తాం. దేవా నాకు శక్తిని ఇవ్వని ప్రార్థన చేస్తాం. దైవ అధికారాన్ని ఎరిగిన వారు ఉన్నారా? అధికారం లేకపోతే అభిషేకం ఉన్న బట్టి ఏమి చేయలేమండి. అధికారం అన్నప్పుడు ఒక అధికారానికి లోపడతాం, ఒక అధికారం కింద ఉంటాం. అధికారం కింద ఉండకపోతే అభిషేకం నిన్ను కాపాడదు, జాగ్రత్త. అవును, మంచి ఉదాహరణ వాక్యంలో చూస్తాము. సౌలు రాజుగా అభిషేకించబడ్డాడా లేదా? అభిషేకించబడ్డాడు. తనకి ఇచ్చిన అధికారం ఏంటంటే సమూయేలుకి లోబడి ఉండాలి. దేవుడు తన ద్వారా ఏది చెప్తున్నాడో అది చెయ్యాలి. ఈయన ఏం చేశాడు? నేను లోబడాల్సిన అవసరం లే, ఏ సమూయేలులో ఉన్నాడా, నేను చేస్తా. హీ వెంట్ అవుట్ ఆఫ్ ద లైన్. హీ టుక్ అథారిటీ ఇన్ టు హిస్ హ్యాండ్. ఏమైంది? దేవుడు ఏమన్నాడు? అభిషేకం కాపాడింది అక్కడ? నో 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 నో, ఐ హ్యావ్ రిజెక్టెడ్ సౌల్. సమూయేలు అంటున్నాడు, నీ రాజ్యం నీ చేతుల్లోంచి తీసి దేవుడు ఇంకోళ్ళ చేతిలో పెడుతున్నాడు. నువ్వు అభిషేకించబడ్డావేమో కానీ నువ్వు అధికారం కింద లేకపోతే నీ జీవితం నీది కాదు. నీకు ఇచ్చిన స్థానం నీది కాదు. నీకు ఇచ్చిన జీవితం నీది కాదు. ఈరోజు చాలామంది శక్తిని కోరతారండి. ఇలా చెప్పుకుంటూ వచ్చాను, పవర్. యు ఆస్క్ ఫర్ పవర్. ఇదే కార్ ఉదాహరణలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, కార్లో బ్యాటరీ ఉంటుంది తెలుసా? బ్యాటరీ లేకపోతే బండి స్టార్ట్ అవుతుందా? ఎంత పెద్ద బండి అవనే, దానికి ఫ్యూయల్ ఉండాలి. ఐ ఆల్వేస్ కంపేర్ ఫ్యూయల్ యాజ్ అనాయింటింగ్, బ్యాటరీ యాజ్ వాట్ యు సే, బ్యాటరీ యాజ్ వాట్? పవర్. ఫ్యూయల్ మేక్స్ యూ గో, పవర్ మేక్స్ యూ స్టార్ట్. బట్ యు నీడ్ ద ఆథరైజేషన్ విచ్ ఇస్ ద కీస్ టు స్టార్ట్ ఎనీ కార్, టు గో ఎనీవేర్, టు ట్రిగర్ ఎనీథింగ్, టు డిసైడ్ ఎ డెస్టినీ, టు ప్లాన్ ఎ ప్లాన్. ఈరోజు మన జీవితంలో అనాయింటింగ్ ఉంది, బ్యాటరీ ఉంది, తాళం లేదు, ఆథరైజేషన్ లేదు. ఎవరైనా కార్ తాళం చేతులు లేకుండా కార్ను ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఇల్లీగల్. ఈరోజు చాలామంది జీవితంలో శక్తి అభిషేకం కోరుతున్నారు కానీ అధికారం లేని పిరికి పందల్లాగా జీవిస్తున్నారు. అందుకని అపవాదికి ఏమాత్రం భయం లేదు. ఓ ప్రార్థన చేసుకో అమ్మా, ప్రార్థన చేసుకో, నాకేం భయం లేదు. నీకు అధికారం ఉందని నువ్వు గ్రహించుకున్నంత వరకు నాకు భయమే లేదు. ఎందుకంటే నీకు అధికారం ఉంటే నువ్వు నా మీద చెప్తావు. యూ హ్యావ్ ద రైట్ టు క్యాస్ట్ మీ అవుట్. నా భయం అంటే నీ అధికారాన్ని నువ్వు గ్రహించుకుంటా నన్ను బయటికి పోతావు. నేను పోవాల్సిందే, నేను పోనని చెప్పలేను. నీ శక్తి నీకు బలాన్ని ఇస్తుంది, నీ అధికారము నీ మాటని ముద్రిస్తుంది. ఈరోజు ఎంతమంది గ్రహించుకుంటున్నామండి? అందుకని ఆ శక్తి వద్దని నేను చెప్తలేదు. శక్తి దేనికంటే టు స్టార్ట్, టు షో, టు యాక్ట్. ఇట్ ఈస్ పవర్. శక్తి అనేది పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు వీ రిసీవ్ పవర్. దేవుడు నాకు తెలియజేయబడుతుంది. అందుకని ఒక్కసారి పొందుకుంటే చాలుతుందా? నో. టాకింగ్ అబౌట్ ఎగ్జాంపులరీ వే, ఇలిస్ట్రేటివ్ వే. కార్ బ్యాటరీ ఉందంటే పరిశుద్ధాత్ముడు నీకు అనుగ్రహించబడింది. కానీ కార్ బ్యాటరీ ఏం చేయాలి? ఛార్జ్ అవ్వాలి. కొన్ని పెద్ద కార్లు ఉన్నాయనుకో, వారం రోజులు కారుని బయటికి తీయలేదు అనుకో, ఎంత కొత్త కార్ అయినా కూడా ఏమవుతుందో తెలుసా? బ్యాటరీ డౌన్ అయిపోతుంది. 2 వారాలకి 3 వారాలకి 4 వారాలకి బ్యాటరీ అవుట్. ఈరోజు చాలామంది బ్రతుకులు కూడా ఇలాగ ఉన్నాయి. దేవా నాకు శక్తి ఇవ్వి, శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏమవుతుంది? ఓరక పెట్టుకున్నారు. ఎందుకంటే అథారిటీ లేదు, తాళం లేదు బండి తెస్తానికి. ఏమవుతుంది? డ్రైన్ అవుతుంది. మరలా ఆదివారం వస్తారు, దేవా నాకు శక్తి. మధ్యలో ఎప్పుడన్నా ఫ్రైడే వస్తారు, దేవా నాకు శక్తివి, దేవా నాకు శక్తివి. వారం అంతా కిక్ స్టార్ట్ స్టాప్, కిక్ స్టార్ట్ స్టాప్, కిక్ స్టార్ట్ స్టాప్. ఇదే బ్రతుకు. గో యువర్ వే, ఓన్లీ దెన్ యూ విల్ బి ఎనర్జైజ్డ్. సైంటిస్టులు చెప్తారు, ఈవెన్ న్యాచురల్ జియోగ్రఫీ వీటిల్లో చెప్తూ వస్తారు, ఏ పక్షి అయినా సరే ఎగురుతూ ఉంటే ఇట్ క్రియేట్స్ ఎనర్జీ అంట. ఏ పక్షి అయినా ఎగురుతూ ఉంటే దానికి బలాన్ని కలుగుతుందంట, బలం కలిగిస్తుంది, ఎనర్జైజ్ అవుతుందంట. ఇట్ క్రియేట్స్ కరెంట్, ఎనర్జైజ్ అవుతుంది. ఏ ఫిష్, ఏ చేప అయినా సరే నీటిలో ఈదుతూ ఉంటే ఎనర్జైజ్ అవుతుందంట. ఎనర్జీ వస్తుంది. సేమ్ ఫండా. ఏ కార్ అని వెళ్తా ఉంటే బ్యాటరీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. ఈరోజు మనము కూడా మన జీవితంలో విశ్వాస పరిమాణాల చొప్పున వెళ్తూ ఉంటే వీఆర్ గెటింగ్ ఎనర్జైజ్డ్. మన శక్తి అభివృద్ధి అవుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు ఇలాగిస్తే వెళ్ళిపోయేది కాదు. ఇలాగిస్తే ఇంకా జనరేట్ అవుతుంది, ఇంకా జనరేట్ అవుతుంది, ఇంకా జనరేట్ అవుతుంది. అందుకని అక్కడ ఆ గ్రీక్ వర్డ్ చూస్తే హీ కంపేర్స్, నీలో ఉన్నవాడు
ద జనరేటర్, ద పవర్ జనరేటర్, డ్యూమస్ పవర్. ఆయన నీలో శక్తి ఇస్తూనే ఉంటాడు. నువ్వు తెస్తా ఉంటే వస్తూనే ఉంటుంది, ఆగదు. నువ్వు తెస్తా ఉంటే వస్తూనే ఉంటుంది, ఆగదు. ఈరోజు చాలామంది తుప్పు పట్టుకునే వారు ఉన్నారండి, తుప్పు పట్టుకున్న బ్రతుకులు. ఎందుకంటే వారికి ఉన్న అధికారం ఎక్కడో పెట్టేశారు. కొన్నిసార్లు చూడండి, తాళం చేతులు ఎక్కడ పెడతారో తెలియదు. బండి ఏమైనా ప్రయోజనమా? తాళం చేతులు తెలియపోతే ఏం లాభం అండి? ఎంత పెద్ద బండి పెట్టుకుని ఏం లాభం? ఈరోజు చాలామంది కూడా వారి జీవితంలో అధికారం లేదు. అధికారం ఎక్కడ వదిలేసి వచ్చారు. ఎక్కడ ఉందో అధికారం తెలీదు. ఎవరి నామంలో అధికారం ఉందో తెలీదు. ఎవరి ద్వారా అనుగ్రహించబడిందో తెలీదు. నో యూస్, నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ యువర్ వే. ఈరోజు ఈ వాక్యం వింటున్నాం మనము. యేసు ప్రభు చెప్పే ఈ మాటలను వినాలండి. యేసు ప్రభు ఈ భూమి పైన ఉన్నప్పుడు ఆయనకు సమస్త అధికారం అనుగ్రహించబడిందంట. ఆల్ పవర్ ఇస్ గివెన్ అన్ టు మీ. అదే సమయంలో యేసు ప్రభు అంటాడు శిష్యులకి, నా నామములో మీకు అధికారాన్ని ఇస్తున్నాడు. మొదటిగా ఈ మాట చూద్దాం. మత్తయి సువార్త 28:18 వచనము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. నాకు సర్వాధికారము ఇవ్వబడింది. యేసు ప్రభుకి సర్వాధికారము ఇవ్వబడిందండి. నమ్మేవారు ఇక్కడ ఉన్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. అందరు నమ్ముతున్నారా? యేసు ప్రభుకి సర్వాధికారము, పరలోకమందు భూమి మీద అంత అధికారం కలిగిన యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? నా అధికారాన్ని మీకు ఇస్తున్నాను. ఆయన ఈ భూమి పైన ఉన్నప్పుడు ఇంకా ఆయన సిలువ వేయబడతాను ముందుగానే, ఇంకా ఆయన అప్పచెప్పబడతాను ముందుగానే, ఇంకా ఆయన మరణించి మరలా ఆరోహణం అని మళ్ళీ ఎత్తబడిన వరకు మరలా పరిశుద్ధాత్ముడు వస్తానికి ముందుగానే దేవుడు ఆయన శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చాడంట. వారికి పరిశుద్ధాత్మని ఇస్తానికి ముందే అధికారాన్ని ఇచ్చాడంట. రిమెంబర్ దిస్ సంథింగ్ దట్ అథారిటీ కెన్ డూ. రిమెంబర్, you need authority. You have been given the authority, but it's your responsibility to use the authority. యేసు ప్రభు ఆయన శిష్యులకి అధికారాన్ని ఇచ్చాడంట. దేనికి? అనారోగ్యస్తులను స్వస్థపరుస్తానికి, అపవిత్ర ఆత్మల ద్వారా పీడించబడుతున్న వారికి విడిపిస్తానికి. ఎక్కడ ఆ మాట చదువుతాం? మార్కు సువార్త 6:7. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి, ఆయన 12 శిష్యుల్ని ఆయన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరుగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాను. అపవిత్ర ఆత్మల మీద ఆయన అధికారాన్ని ఇచ్చాడంట. అంత శత్రువు మీద అధికారాన్ని ఇచ్చాడంట. దాని తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, యేసయ్యా నీ నామంలో దెయ్యాలు పారిపోతున్నాయి, నీ నామంలో దెయ్యాలు మేము ఎలగొట్టాము, నీ నామంలో దెయ్యాలు గజగజ ఉనికి పారిపోతున్నాయ్యా. దేవుడు అంటాడు, అంతేం పెద్ద ఉందయ్యా. శత్రువు వాడి పైన నుండి కింద పడతాం, మెరుపులాగా పడతాం దేవుని వేలు ద్వారా నేను చూశాను. ఇది పెద్ద గొప్ప కాదు. నా నామంలో దెయ్యాలు పోతున్నాయని మీరు పెద్ద విర్రవేక్కండి. మీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందో లేదో చూసుకోండి. కానీ అదే సమయంలో దెయ్యాల్ని ఎల్లగొట్టద్దని కాదు, ఆయన అధికారాన్ని ఇచ్చాడు. ఈజ్ గివెన్ ద అథారిటీ. యు ఆర్ ఆథరైజ్డ్ బై జీసస్ క్రైస్ట్. ఇంకా లూకాస్ వార్త 10:19. ఇదిగో పాములను తేలును త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఎంతమంది నమ్ముతారో హల్లెలూయా చెప్పండి. మీరు నమ్ముతున్నారా? యూ నీడ్ టు బిలీవ్ పర్సనల్లీ. మీకు చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఆయన రక్తం ద్వారా కడగబడిన వారికి చెప్తున్నాడు ఈ మాట. ఆయన బిడ్డలను పిలవబడుతున్న వారికి చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఈరోజు అపవాది మిమ్మల్ని ఇప్పటికీ ఎంతో బెదిరించి భయపెట్టాడేమో. దేవుడు అంటాడు, తల ఉన్న తోక ఉన్నాయి, నీకు అధికారాన్ని ఇచ్చాడు తొక్కి పడేస్తానికి. దేనికి అధికారం ఇచ్చాడు? తొక్కి పడేస్తానికి. పాముకి విషయం ఎక్కడ ఉంటుంది? నోట్లో తల. తేలికి ఎక్కడ ఉంటుంది? తోక. అది తలవనే తోకవనే నువ్వు చెత్త కొట్టు పోతా ఉంటావు, ఎందుకంటే నేను నీకు అధికారం ఇచ్చాను అంటాడు దేవుడు. నమ్ముతున్నారా అండి? మరి దేనికి భయపడుతున్నారు? ఎవరి దగ్గర నుంచి భయపడుతున్నారు? ఎక్కడి నుంచి పారిపోతున్నారు? దేవుడు అంటాడు, నేను అధికారం మీకు ఇచ్చాను టు ట్రాంపుల్. ఇంకా మాట చూడండి, చదవండి. శత్రు బలం అంతటి మీద, ఓవర్ ఆల్ ద పవర్ ఆఫ్ ద ఎనిమీ, నాట్ సమ్ పవర్ ఆఫ్ ద ఎనిమీ. కొంత శత్రువు మీద కాదు, కొంత శత్రు బలం మీద కాదు, శత్రు బలం అంతటి మీద ఏమి ఇచ్చాడంట? అధికారం ఇచ్చాడంట. అధికారం మీదండి, పోరాడాల్సింది మీరండి. ఈరోజు చాలామంది వారు పోరాడటానికి ఇష్టంగా లేరు. అధికారం కలిగిన ప్రతి ఒక్కడు పోరాడతాడు.
ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్. యూ డోంట్ ఫైట్, ద ఎనిమీ విల్ నెవర్ లీవ్. ఎప్పటికి విడిచిపెట్టడు, ఎప్పటికి వెదులుపోవడం, ఎప్పటికి మిమ్మల్ని ఏళ్తూనే ఉంటాడు, ఎప్పటికి మీరు బానిసలుగా ఉంటారు. అధికారం కలిగిన వారు అధికారం కలిగినట్టుగా జీవిస్తే మాత్రమే కార్యం జరుగుతుంది. దేవుని వాక్యంలో చూస్తే దేవుడు మనకు అధికారం ఇచ్చాడంట. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు కాబట్టి మనం కార్యం జరిగించగలుగుతామంట. ఇంకా దేవుని వాక్యంలో చూస్తే టైటస్ చాప్టర్ 2:15, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకుము. నీవు సంపూర్ణ అధికారముతో బోధించు, ఎవరు నిన్ను తునీకరించనవద్దు. నీవు పట్టుకున్న సత్యాన్ని నమ్ము. నీ వయసు కాదు నిర్ణయించేది. ఎందుకంటే అక్కడ చెప్పేటప్పటికి నువ్వు చిన్నోడు అని భయపడద్దు, నీ వయసు చిన్నదని భయపడద్దు. రిమెంబర్ యూ హ్యావ్ అథారిటీ. ఏజ్ డజంట్ మ్యాటర్ విత్ అథారిటీ. డూ యు నో దట్? ఏజ్ డజంట్ మ్యాటర్ విత్ అథారిటీ. అథారిటీ ఈజ్ గివెన్ బేస్డ్ ఆన్ ద పర్సన్. ద వాల్యూ కమ్స్ బేస్డ్ ఆన్ ద పర్సన్. ఎవరు అధికారం ఇచ్చారో వారిని బట్టి విలువ వస్తుందండి. కలిగి ఉన్న వ్యక్తిని బట్టి కాదు, ఎవరు ఇచ్చారో వారిని బట్టి విలువ. ఈరోజు ఎవరు మీకు అధికారాన్ని ఇచ్చారంటే యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. నా నామములో నేను మీకు అధికారము, నా నామంలో తండ్రిని మీరు ఏమైతే అడుగుతున్నారో, నా నామంలో నా నామంలో నా నామంలో. ఈ మాట మరలా గాడ్ ఈస్ బిన్ ఎంఫసైజింగ్. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే మీకు అధికారం ఇవ్వబడిన చోట మీరు పోరాడాలి. అది మీ బాధ్యత, మీ బాధ్యత. భయపడకండి, బెదరకండి. యు ఆర్ అనాయింటెడ్, you are appointed. You remember, always anointing attracts, creates opportunities, takes you to the right place. Power is to power show, but authority it is to speak. చివరికి మాట చెప్తున్నానండి, దేవుని వాక్యం చెప్తుంది సబ్మిట్ అంటు గాడ్. దేవుని దగ్గర సమర్పించుకోండి. నెక్స్ట్ ఏముంటుంది తెలుసా? అపవాదిని పారదోలండి. రెసిస్ట్ ద డెవిల్. మీరు పారదోలుతనే కానీ వాడు పోడంట. అపవాదిని పారదోలండి. నెక్స్ట్ ఏమంటారు తెలుసా? అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దట్ ఈస్ ద లా. నీవు అధికారం కింద సమర్పించుకో, నీవు తరుము. నువ్వు తరుమితే వాడు పోవాలి, నిన్ను బట్టి కాదు. ఎవరి నామంలో అధికారమో ఆయనను బట్టి పోతాడు. నీ గొప్పతనం కాదు, నీ నీతి కాదు, నువ్వేదో గొప్పోడు ప్రార్థనా పరురాలు అని కాదు. ఎవరి నామంలో అధికారం ఉంది అంతే. యేసు నామంలో అధికారం ఉందని నువ్వు నమ్మితే, నీవు పలుకుతే వాడు పోవాల్సిందే. దట్ ఈస్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. ఎందుకంటే రాజు సెలవిచ్చాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను, నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను. ఈరోజు అపవాది మీ గృహాల్లోకి దూడి కుటుంబ సమాధానాలను పాడు చేస్తున్నాడు. భార్య భర్తల మధ్య కలవరం, బిడ్డల జీవితంలో నాశనము, ఏదో ఒకటి తీసుకొస్తారు. అధికారం కలిగిన వారు ఏం చేస్తున్నారు? మీ జీవితాన్ని అపవాది దోచుకుంటా ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఎప్పుడు అది మీరు ధైర్యంగా లేచి నిలబడి అపవాది నా ఇంట్లోంచి బయటికి పో అని ఎప్పుడు ఆజ్ఞాపించారు? అంత ధైర్యం లేదండి. అంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నారండి. ఆయన అధికారం ఇస్తే మీరు ప్రార్థన చేయాలి. ఎవరో వచ్చి జంప్ స్టార్ట్లు చేస్తాం కాదు, కిక్ స్టార్ట్లు చేస్తాం కాదు. ఎవరో వెనకాల ఉండి తోస్తే కొంచెం గుడు అని వెళ్ళి మళ్ళీ ఆగుతాం కాదు. యూ నీడ్ టు కీప్ రన్నింగ్. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు ఆయన రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన సొత్తైన ప్రజలు. మన రాజు యేసు, మన దేవుడు యేసు. మన కొరకు ప్రాణం పెట్టింది యేసయ్య, మన కొరకు సమస్తం త్యాగం చేసింది యేసయ్య. ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు. మనల్ని అమూల్యమైన రక్తం ద్వారా కొని మనల్ని విలువైన జనంగా చేసుకున్నాడు. ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. ఆయన నామాన్ని మనకి ధరింపజేశాడు. మనం ఆయన ప్రజలను పిలుస్తున్నాడు. ఆయన అధికారాన్ని మనకి ఇచ్చాడు. ఎవరన్నా మనల్ని ముడితే ఆయన కంటి పాపను ముట్టినట్టు అంట. అంటే దేవుడు అంటాడు, నా కన్ను మీద ఎవడన్నా చేపట్టగలుగుతాడా? నిన్ను నేను అలా చూసుకుంటున్నాను. మనము నాకు ఎవరు ఉన్నారని ఏడుస్తున్నామండి. దేవుడు ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ఆయన ఉండటం మాత్రం కాదు, నువ్వు చెప్పు, నువ్వు పలుకు, నువ్వు నమ్మి పలుకు, నువ్వు నాకు లోబడి పలుకు, నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరుగుతాయో చూడంటాడు. దయచేసి స్థలం నుంచి ఒకసారి మనం నిజంగా దేవుని అధికారం కింద సమర్పించుకున్న వారు ఉన్నామా? దేవుని అధికారానికి లోబడే వారు ఉన్నామా? దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు నేను పాటిస్తున్నామా? దేవుని వాక్ తగినట్టుగా జీవిస్తున్నామా? దేవుని ఇష్టంలో నడుస్తున్నామా? దేవుని శక్తి కలిగిన వారు ఉన్నామా? దేవుని మహిమతో నింపబడేవారు ఉన్నామా? దేవుని అభిషేకం ద్వారా నడిపించబడేవారు ఉన్నామా? ఒక్కసారి ఒక్క చిన్న ప్రార్థన మీరు చేయాలండి. దేవునితో మీరు మాట్లాడాలండి. దేవుని అడుగుదామా?
దేవా ఇదిగోనయ్యా, నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను, నన్ను మరొక్కసారి సమర్పించుకుంటున్నాను. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని గుర్తెరుగుతున్నానయ్యా. అధికారం కలిగిన వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభువా. చెప్తామండి దేవుడితో, ఒక ఉడుంబిక చేసుకోదామా? దేవుడితో ఒక నిర్ణయం చేద్దామా? మన జీవితాలని, మన ఆత్మ, శరీరం, మనసుని దేవుని చేతులకు అప్పచెప్తామా? తిరిగి వారిగా జీవించకుండా ధైర్యం కలిగిన వారిగా, అధికారం కలిగిన వారిగా జీవిద్దామా? ఇంక ఎంతకాలం అప్రెషన్, ఎంతకాలం వేదన, ఎంతకాలం ఎగ్జాషన్, ఎంతకాలం భయం, భీతి, ఎంతకాలం పిరికితనంలా పరిగెడుతూ ఉంటాము? దేవుడు అంటాడు, విసిగి వేసారాల్సిన అవసరం లేదు. మీరు అధికారం కలిగిన వారిగా జీవించవచ్చు. మీకు అధికారం అనుగ్రహించబడింది. మీరు ధైర్యవంతులుగా జీవించవచ్చు. నా నామములో మీకు శక్తి అనుగ్రహించబడింది. ఈ సమయం మీరు దేవునికి సమర్పించుకునే సమయం అండి. దేవునికి సమర్పించుకోవాలంటే అపవాదిని ఎదిరించాలంట. దేవునికి సమర్పించుకోండి. మీకు దేవునికి విరోధమైంది ఏదైనా మీ జీవితంలో ఉంటే ఒప్పుకోండి. దేవునికి విరోధమైన కార్యాలు ఏదైనా చేస్తుంటే క్షమాపణ అడగండి. దేవునికి విరోధమైన మాట్లాడిన కార్యాలు ఏదైనా ఉంటే క్షమాపణ అడగండి. దేవునికి విరోధంగా చూసిన కార్యాలు ఏదైనా ఉంటే క్షమాపణ అడగండి. దేవునికి చిత్తం లేకుండా చేసిన పని ఏదైనా ఉంటే క్షమాపణ అడగండి. కమ్ అండర్ ద అథారిటీ, సబ్మిట్ అండర్ ద అథారిటీ, సబ్మిట్, సరెండర్. దేవా, నన్ను నేను సమర్పించుకుంటున్నాను, నీ అధికారం కిందకు వస్తున్నాను, నీ చిత్తంలోకి వస్తున్నాను, నీ చేతుల్లోకి వస్తున్నాను, నీ సహాయాన్ని వేడుకుంటున్నాను. ప్రభువా, నన్ను బలపరచయ్యా. ప్రభువా, నన్ను లేవనెత్తు. ప్రభువా, దేవా, నాకు శక్తిని దయచేయ్యా. నన్ను స్థిరపరచు ప్రభువా. నా జీవితంలో జయము కావాలయ్యా. నేను నీ సొత్తుగా నిలబడాలయ్యా. నా బద్ధకాల నుండి నాకు విడుదల దయచేయ్యా. అయ్యా, నాకు విడుదల దయచేయ్యా. పలకండి, విశ్వసించండి, కార్యం జరుగుతుంది. దేవుడు చేస్తున్నాడు, నమ్మండి. దేవా, నీ ప్రజలైన మేము అధికారం కలిగిన వారమయ్యా, పిరిగోళ్ళం కాదయ్యా. దేవా, నువ్వు మా రాజు అయ్యా. మేము అడిగింది సమస్తము నీ చిత్తములు, అడిగింది సమస్తం మాకు చేయబడి చేసే దేవుడు అయ్యా. నీ మహిమ కొరకు సమస్తము చేసే దేవుడు అయ్యా. దేవా, ఇక్కడ ఉన్నవారిని నీ చేతిలో పెడుతున్నానయ్యా. ఏ అపవాది ఎవరిని బెదిరిస్తానికి వీల్లేదు. ఎవరి జీవితాలను నాశనం చేస్తానికి వీల్లేదు. ఎవరి జీవితాలను దాడి చేస్తానికి వీల్లేదు. ఎవరి జీవితాలను వాడి నివస స్థలంగా చేసుకోవడానికి వీల్లేదయ్యా. ఇప్పుడే శత్రు సమూహం అంతటి పైన అధికారం ఇచ్చిన దేవా, నీ నామంలో నీ బిడ్డలమైన మేము ప్రకటిస్తున్నామయ్యా. ఏ దుష్టుడికి, అపవాదికి మా జీవితముల పైన, మా కుటుంబం పైన, మాకు కలిగిన యావత్ పైన, ఏటి పైన అపవాదికి అధికారము లేదని ఆజ్ఞాపిస్తున్నాము. మేము యేసు ప్రభు సొత్తుమని ప్రకటిస్తున్నాము. దేవా, ఇక్కడ నీ ఆలయంలో ఎవరైనా సరే ప్రభు, ఎటువంటి బలహీనపరచ ఆత్మలవని, చీకటి ప్రభావం అవని, చేతబడి శక్తులవని, మోసపరచ ఆత్మలవని, చచ్చిన ఆత్మలవని, పంపబడిన ఆత్మలవని, ఇల్లీగల్గా వచ్చిన ఏ దురాత్మైనా సరే ప్రభు, నీ ప్రజల్ని ఎవరిని కొడతానికి వీలు లేదయ్యా. నీవిచ్చిన అధికారము చొప్పున నా నామంలో మీరు దెయ్యములు పారబోతారు. ఇక్కడ ఏ చీకటి ప్రభావం, ఏ దేవుని బిడ్డని ఇక్కడ దాడి చేస్తూ ఉన్నా కూడా నజరేయుడైన యేసు నామంలో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాము. ప్రతి చీకటి దేవుని బిడ్డలు ఇప్పుడే విడిచి యేసు నామంలో పోవుడుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాము. దేవా, ఇంకా నీ సన్నిధిలో నీ బిడ్డలుగా మార్చబడిన వారు, నాకు విడుదల కావాలి ప్రభా, నాకు స్వస్థత కావాలయ్యా, నేను నీ రాజ్యంలోకి వస్తాను ప్రభా అని చెప్పే ఎవరైనా ఇక్కడ ఉన్నా కూడా ప్రభా, నీ దగ్గరకు వచ్చే ఎవరిని నువ్వు తునీకరించలేదయ్యా. నీ దగ్గరకు వచ్చిన ఎవరిని నువ్వు త్రోసిపోయలేదయ్యా. ప్రతి ఒక్కరికి కార్యం జరిగించు. అన్ని స్త్రీ వచ్చినా కూడా దేవా, నువ్వు అన్నావు డెలివరెన్స్ ఇస్ చిల్డ్రన్స్ బ్రెడ్ అన్నావయ్యా. కానీ కుక్కలు కూడా ఆ బల్ల మీద నుండి పడే రొట్టెని తింటావంటే ఆ విశ్వాసాన్ని ఎంత మెచ్చుకున్నావయ్యా. ఇక్కడ ఎవరైనా సరే విశ్వాసంతో నిన్ను నమ్మి యేసు ప్రభు నన్ను విడిపిస్తాడన్న విశ్వాసంతో వచ్చిన వారు ఇక్కడ ఉంటే, ఇప్పుడే నజరేయుడైన యేసు నామంలో అట్టి వారికి కూడా యేసు నామంలో విడుదల కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ప్రతి చీకటి, ప్రతి అపవాది శక్తులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా, పరిపూర్ణంగా నజరేయుడైన యేసు నామంలో విడిచిపోవాల్సిందని ఆజ్ఞాపిస్తున్నాము. యేసు నామంలో మాకు అధికారం ఉంది. మేము క్రీస్తు రాయబారులము, పరలోక రాజ్య వారసులు, మేము ఏర్పరచబడిన వంశం. దేవా, నీ బిడ్డల్ని ఎటువంటి అనారోగ్యత ఏళ్తానికి వీల్లేదు ప్రభా. ఆ పారాలిటిక్ పర్సన్ దేవా, నీకు అధికారం ఉందనేది నువ్వు కనబరిచావు ప్రభా. ఇక్కడ ఎటువంటి అనారోగ్యస్తులైనా సరే, ఎటువంటి కీడు, ఎటువంటి నష్టము, ఎటువంటి పితరుల దోషములు, పాపములు, శాపములు, వారు చేసిన తప్పులు, ఎటువంటి కార్యములైనా ప్రభా, ఎందును బట్టి అనారోగ్యం వచ్చిందని నువ్వు ఎరుగున్నావయ్యా. నీ బిడ్డలు ఎటువంటి అనారోగ్యంలో ఉన్నవారైనా సరే,
అది టీబీ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఎటువంటి వ్యాధి అవ్వచ్చు, లంగ్ డిజీజ్ అవ్వచ్చు, కిడ్నీ స్టోన్స్ అవ్వచ్చు, కిడ్నీ డిజార్డర్స్ అవ్వచ్చు, అయ్యా మెంటల్ డిజార్డర్స్ అవ్వచ్చు, ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రాబ్లం అవ్వచ్చు, కెమికల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వచ్చు, స్కిన్ డిసీజెస్ అవ్వచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అది ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నర్వస్ ప్రాబ్లం అవ్వచ్చు. దేవా, ఎటువంటి వ్యాధి అయినా కూడా నీ వాక్యం తెలియజేస్తుంది యేసు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉందని. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు విశ్వాసంతో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు నామంలో నా అధికారాన్ని కనబరుస్తూ, నజరేయుడైన యేసు నామంలో అటువంటి వారికి వారి విశ్వాసం తగినట్టుగా స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాము. విశ్వసిస్తే కార్యం జరుగుతుందన్నవయ్యా. If there is faith, there is work. If there is faith, there is action, there is manifestation. దేవా, నీ బిడ్డలు ఎవరెవరైతే విశ్వసిస్తున్నారో ఇప్పుడే వారి దేహంలో సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ స్వస్థత నజరేయుడైన యేసు నామములో కలుగునుగా అని ప్రకటిస్తున్నాము. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినయ్యా, ఏ భారం అవని, ఏ సమస్య అవని, ఏ దుఃఖం అవని, ఏ వేదన అవని, మా పరిష్కారం యేసు నామంలోనేనయ్యా. మా ఆన్సర్ యేసు నామంలోనయ్యా. మాకు కావాల్సింది మేము పొందుకునేది యేసు నామంలో నేను నమ్ముతున్నామయ్యా. ఇదిగో తండ్రి, యేసు నామంలో అడుగుతున్నాం. యేసు ప్రభు చెప్పాడు, నా నామంలో మీరు తండ్రిని ఏదైతే అడుగుతారో మీకు అనుగ్రహించబడిందని మీరు నమ్మండి, అప్పుడు మీకు అనుగ్రహించబడుతుంది, మీరు పొందుకుంటారని. ఇదిగో అయ్యా, మేము అడిగినవి మేము పొందుకున్నామని నమ్ముతున్నాం. యేసు నామంలో మాకు అధికారం అనుగ్రహించబడిందని నమ్ముతున్నాం. యేసు నామంలో మాకు శక్తి ఉందని నమ్ముతున్నాం. యేసు నామంలో మా జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు జరుగుతున్నాయని నమ్ముతున్నాం. తండ్రి, నమ్మిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ చిత్తము, నీ కార్యాన్ని పరిపూర్ణపరచమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.